हाय फ्रेंड्स वेलकम टू एसएम इलेक्ट्रिकल चैनल टुडे वीडियो टापिक వచ్చేసి హౌస్ వైరింగ్ ఎలా లాగాలి హౌస్ వైరింగ్ ఎలా కనెక్షన్స్ బోర్డ్ కనెక్షన్స్ మరియు ఏ టు జెడ్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం। ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ మొదట మనం జే బాక్స్ ఓపెన్ చేసి ఎక్స్ట్రా పైప్స్ బోర్డులలో వచ్చిన ఎక్స్ట్రా పైప్స్ కట్ చేయాలండి। తర్వాత బోర్డులలో సిమెంట్ పడి ఉంటది ఆ సిమెంట్ కూడా నీట్ గా క్లీన్ చేసుకొని బోర్డులన్నీ ఇలా నీట్ గా అయిపోయిన తర్వాత వైరింగ్ బాక్స్ ఓపెన్ చేసుకొని ఫేస్ న్యూట్రల్ అర్త్ ఇన్వర్టర్ ఈ నాలుగు వైర్లు మనం బోర్డు టు బోర్డు స్ప్రింగ్ ద్వారా మనం ఇలా వైరింగ్ అనేది పైపులలో లాగుతామండి। చూడొచ్చు మీరు కూడా ఇలా వైరింగ్ అయిపోయిన తర్వాత స్విచ్లు సాకెట్లు సీలింగ్ ప్లేట్లు హోల్డర్లు టేపు మరియు ఇండికేటర్ రెగ్యులేటర్ 16 ఆంప్స్ ఎంసీబీలు 20 ఆంప్స్ ఇవన్నీ మనం నీట్గా సెట్ చేసుకొని మనకి ఏమేమి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అనేది మనం జాగ్రత్తగా చూసుకొని సాకెట్లు స్విచ్లు ఎక్కడెక్కడ ఏమేమి వాడాలని బోర్డ్ కనెక్షన్ తీసుకుంటామండి। తర్వాత ఈ వైర్లన్నీ సమానంగా ఈక్వల్గా కట్ చేసుకోవాలి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఇలా లేకుండా జాగ్రత్తగా మనం కనెక్షన్స్ అనేది ఇలా న్యూట్రల్గా ఇలా కలిపేసి టేప్ చుట్టేసి తర్వాత ఇలా బోర్డ్ అన్ని హోల్డర్స్ బోర్డ్ ఫిట్టింగ్ అన్ని కనెక్షన్స్ అయిపోయినాక ఇలా ఫిట్ ఇలా ఇంటి లాస్ట్ బోర్డ్ కాడికి మనం వస్తున్నామండి। ఇక్కడ చూడొచ్చు మీరు ఇలా ఇక్కడ నుంచే పాస్ అవుతుంది కనెక్షన్ అది కూడా నీట్గా ఇచ్చిన తర్వాత మనం ఇది ఆర్సీసీబీ గురించి నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఇది ఆర్సీసీబీ బాక్స్ తర్వాత ఇలా మీటర్ బోర్డు ఫిట్టింగ్ అనేది కూడా ఫైనల్గా ఇలా మీటర్ బోర్డు వుడ్ అనేది కొట్టేసాం। తర్వాత ఇలా మీటర్ బోర్డు ఫిట్టింగ్ చేస్తున్నామండి। అదే టైంకి స్కూల్ అయిపోయింది, స్కూల్ పిల్లలు కూడా ఇంటికి వెళ్తున్నారు, మనకు ఆ మెమరీస్ గుర్తొస్తున్నాయండి। ఇలా న్యూట్రల్ ఫేస్ మనం సప్లై అనేది చెక్ చేసుకుని టెస్ట్లో జాగ్రత్తగా నీట్గా ఇచ్చేసాం। తర్వాత ఇలా మీటర్ బోర్డు బాక్స్ అనేది క్లోజ్ చేసినామండి డోరు ఆర్సీసీబీ ఆన్ చేసి చూద్దాం ఒకసారి। చూడొచ్చు మీరు కూడా ఇలా సప్లై అనేది సాకెట్లో మొత్తం అనేది వచ్చేసింది, మనకు అన్ని కండిషన్స్ మంచిగా ఉన్నాయండి, వైరింగ్ అనేది ఓకే, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా, తర్వాత కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అయినాడు। ఇలా మనం ఫైనల్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం చూడండి। ఎర్త్ టర్మినల్లో ఒక వైర్ తీసుకొని ఎర్త్ టూ ఫేస్కి ఒక వైర్ కలిపి స్విచ్ ఆన్ చేస్తే ఇలా ఆర్సీసీబీ అనేది ట్రిప్ అయింది। ఆర్సీబీ మంచి కండిషన్లో ఉంది, అంటే ఆర్సీబీ పనిచేస్తుంది అనమాట। మనకు ఆర్సీబీ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకు లీకేజ్ కరెంటు మరియు ఏదైనా సైడ్కి పోయినా కూడా కరెంటు మనకు ఆటోమేటిక్గా ట్రిప్ అవుతుంది। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ గైస్, బాయ్।